ఆచి చికెన్ మసాలా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపడానికి ఇరాన్ కుట్ర చేసినట్లుగా అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. ఇరాన్ 2024లో 2 సార్లు ట్రంప్ ను చంపడానికి కుట్ర చేసినట్లు పేర్కొంది. ఇందుకోసం టీంలను కూడా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. 2024లో ట్రంప్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నారు. జోరుగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉండగా అమెరికాలోని ఓ ఇరాన్ స్పై ట్రంప్ ను చంపడానికి అమెరికాకు చెందిన 2 హంతకులకు సుపారీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. వీరిద్దరూ పోలీసులకు దొరికిపోయారు. వీరిలో ఒకరిని పాకిస్తాన్ కు చెందిన ఆసిఫ్ రజా మర్చెంట్ గా గుర్తించారు. రెండు 2020లో అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఖాసిం సోలెమ్ని చనిపోయారు. దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్ ట్రంప్ ను చంపడానికి పూనుకుంది. మరో ప్లాన్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఫర్షద్ షకీరీ అనే వ్యక్తిని ట్రంప్ ను చంపడానికి ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 7 రోజుల్లోనే ట్రంప్ ను చంపాలని అతడికి ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ట్రంప్ ను చంపలేకపోతే ప్లాన్ ను ఎన్నికలు అయిపోయే వరకు వాయిదా వేస్తామని చెప్పింది. ట్రంప్ ఆ ఎన్నికల్లో ఓడిపోతే చంపటం సులభమవుతుందని ఇరాన్ భావించింది. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆదేశాల మేరకు షకీరీ న్యూయార్క్ కు చెందిన కార్లిస్లే రివేరా జోనాథన్ లోడ్ హోల్డర్కు సుపారీ ఇచ్చాడు. ట్రంప్ ను చంపడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దాడి జరగక ముందే పోలీసులు షకీరీని అరెస్ట్ చేశారు. ఇలా 2 సార్లు ఇరాన్ చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రేహనా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను చంపడానికి ఇరాన్ కుట్ర చేసిందా? ఇప్పుడు ఒక సంచలనంగా వార్త బయటకు వస్తోంది. సో ఒక వైపేమో గత 10 రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ అమెరికా బలగాలు ఇరాన్ పై పెద్ద ఎత్తున ఏకదాటిగా భీకర దాడులు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఒక విషయం సంచలనంగా మారింది. సో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ చంపడానికి 2 సార్లు ప్రయత్నం విఫలమైందనే వార్త ఇప్పుడు మొత్తంగా కూడా సంచలనంగా మారుతోందని చెప్పవచ్చు. సో ఇరాన్ లో 2024 2 సార్లు ట్రంప్ ను చంపడానికి, అంటే దాదాపు 2 years బ్యాక్ డొనాల్డ్ ట్రంప్ చంపడానికి కుట్ర చేసినట్టుగా కూడా కొంత ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కింది. సో ఇందుకు సంబంధించి ట్రంప్ ను చంపడానికి హత్య చేయడానికి స్పెషల్ గా కొన్ని టీంలను కూడా రంగంలోకి దించినట్లుగా కూడా తెలుస్తోంది. 2024లో ట్రంప్ అధ్యక్ష పదవి పోటీలో ఉన్నారు. సో ఎలక్షన్ సమయం అది ఆ ట్రంప్ ఒకవైపు ప్రచార జోరులో ఉన్న సందర్భంలో అవకాశాన్ని బట్టి ట్రంప్ ను వేసేయడానికి, హతమార్చడానికి, మర్డర్ చేయడానికి ఇరాన్ స్పై ఏర్పాటు చేసింది ట్రంప్ చెప్పడానికి అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. సో దానికి సంబంధించి అమెరికాకు చెందిన 2 హంతకులకు ఆ సుపారీ ఇచ్చి ట్రంప్ ను ఏసేయమన్నట్టుగా కూడా ఇరాన్ ఒక ప్లాన్ వేసింది. సో దీంతో అది ఒక ప్లాన్ అమలు చేసే ముందే వాళ్ళిద్దరు పోలీసులకు అక్కడ ఉన్నటువంటి నిఘా వర్గాలకు భద్రతా బలగాలు దొరికిపోయారు. సో అందులో ఒకరు పాకిస్తాన్ జాతీయుడు, పాకిస్తాన్ చెందినటువంటి ఆసిఫ్ రజా మర్చెంట్ గుర్తించారు. సో ఇదొకటి అంశం. అయితే 2020లో అమెరికా చేసిన దాడుల్లో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కమాండ్ ఖాసిం సోలెమాని చనిపోయాడు. సో దీనికి ప్రతీకారంగా కూడా అక్కడ డొనాల్డ్ ట్రంప్ ను చంపేయాలని చెప్పేసి ఇరాన్ భావించింది. సో దాంట్లో భాగంగానే మరొక ప్లాన్ వేసింది. సో ఇరాన్ రెవల్యూషన్ గార్డ్ సంబంధించి ఫర్షద్ షకీరీ అనే వ్యక్తి ట్రంప్ ను చంపడానికి ప్లాన్ చేసినట్లు కొంత వార్తలు బయటకు వస్తున్నాయి. సో 7 రోజుల్లోనే ట్రంప్ ను, అంటే 1 వీక్ లో ట్రంప్ ను చంపాలని అతనికి ఏదైతే ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ కమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ట్రంప్ ను చంపలేకపోతే ప్లాన్ ను మొత్తం ఎన్నికలు అయిపోయిన తర్వాత అమలు చేయాల్సిందేగా అప్పటి వరకు వాయిదా వేయాల్సిందని కూడా చూపినట్టు తెలుస్తుంది. సో ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోతే సో ఆటోమేటిక్ కొంత అతను ఈజీగా, అంటే ఇప్పుడు అధ్యక్ష పీఠంలో ఉంటే, గెలిచిన తర్వాత అధ్యక్ష పీఠం ఉంటే కొంత అతనికి పెద్ద ఎత్తున ఖచ్చితమైన భద్రత ఉంటుంది, ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. కాబట్టి సో ఒకవేళ కనుక ఓడిపోతే అప్పుడు ట్రంప్ ను చనిపోయడానికి సులభతరం అవుతుందని చెప్పేసి ఇరాన్ భావించినట్టుగా తెలుస్తుంది. సో ఇరాన్ రెవల్యూషన్ గార్డ్స్ ఆదేశాల మేరకు న్యూయార్క్ కు చెందినటువంటి కార్లిసే రివేరా జోనాథన్ లోడ్ సుపారీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ ట్రంప్ చంపడానికి ఆ ప్రయత్నాలు మొదలు పెట్టారు. సో ఆ సమయంలో మీకు దొరికిపోవడంతో ఈ మొత్తం వ్యవహారం కూడా బయటకు వచ్చిన పరిస్థితి. సో ఇదొక అంశం. అయితే ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకునే ట్రంప్ ఇవన్నీ విషయాలు ఇస్తే ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నాడా, ఎట్టి పరిస్థితిలో ఆ ఇరాన్ విషయంలో కాంప్రమైజ్ కాకపోవడానికి ట్రంప్ కాంప్రమైజ్ కాకపోవడానికి కారణం ఇదే అని చెప్పేసి కూడా ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత 10 రోజులుగా భీకర యుద్ధం కొనసాగుతోంది. అమెరికా గతంలో ఎప్పుడు ఏ దేశం మీద ప్రయోగించినట్టుగా అన్ని రకాలుగా ఆయుధ సంపత్తిని ఒకవైపు ఇజ్రాయెల్ కు తమ అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటుగా క్షిపణులు, అదేవిధంగా డైరెక్ట్ గా
ఆయుధాలతో పాటుగా ఇటు ఆర్మీ మిలిటరీ బలగాలను కూడా ఆ యుద్ధానికి సహకరించేందుకు రంగంలో దిగింది. అయినప్పటికీ ఇరాన్ తరగడం లేదు. 10 రోజులు అవుతుంది. దానికి పెంచు ఇరాన్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇజ్రాయెల్ అమెరికా దాడులను తిప్పికొట్టడంతో పాటు గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని ఎవరైతే ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా ఇజ్రాయెల్ కు అదేవిధంగా అమెరికా సహకరిస్తున్నాయో వాళ్ళపై కూడా దాడులకు పాల్పడుతున్న పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఒకవైపు యుద్ధానికి సంబంధించి కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు ఈ విషయాలు బయటకు రావడంతో మరింత ఆసక్తికరంగా మారుతుంది. నిజంగానే మొత్తం వ్యవహారం ఎటువైపు మరుగుతోంది, ఎటువైపు టర్న్ అవుతుంది. సో ఈ యుద్ధం ఇంకెన్ని రోజులు కొనసాగుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో దాంట్లో ఇప్పుడు ఈ యొక్క యుద్ధం జరుగుతున్న క్రమంలోనే ఈ 2 అంశాలు బయటపడ్డాయి. డొనాల్డ్ ట్రంప్ ను ఇరాన్ చంపడానికి 2 సార్లు ప్రయత్నించి విఫలమైందనే విషయం బయటకు రావడం కూడా తీవ్ర చర్చనీయాంశం అవుతుందని తెలుస్తోంది. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.